వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, సెలబ్రిటీలు అయితే మోసానికి లైసెన్స్ ఇచ్చినట్లేనా, మీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సమాజంలో పూర్తి స్థాయిలో ఒక సోషల్ మీడియా, అదేవిధంగా చూస్తే ఆ సోషల్ మీడియా వేదికలన్నీ కూడా ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు కామన్ మెన్, సెలబ్రిటీ వీటన్నిటికీ అర్థాలే మారిపోయినాయి. అంతకుముందు చూడండి, మనం ఒక ఎమ్మెల్యే అంటేనో ఒక సర్పంచ్ అంటేనో ఊరు మొత్తం కూడా ఆయన చాలా గ్రాండ్ గా చూసేది. ఒక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కామన్ అయిపోయినారు జనాల్లో. అంతకుముందు ఎమ్మెల్యే ఎప్పుడు ఏడాదికి ఒకసారి కనిపించేవాళ్ళు ఊళ్ళల్లో. కానీ ఈరోజు ఎమ్మెల్యే ఏ ఇంట్లో ఏ అకేషన్ పెట్టుకున్న ఊళ్ళో ఆయన రాకపోతే అలుగుతున్నారు చాలా మంది క్యాడర్. అలా ఈ రోజు ఎక్కడైనా సరే ఆ సెలబ్రిటీ స్టేటస్ అనేది చాలా బ్యారల్స్ తొలగిపోయినాయి. అయినా సరే ఇలాంటి సమాజంలో కూడా ఇంకా సెలబ్రిటీల పేరు పెట్టుకుని పూర్తి స్థాయిలో చాలా మంది తమకేదో దేవుడే అధికారం ఇచ్చారన్నట్టుగా రెచ్చిపోతూ ఉన్నారు. ఆ అధికారం ఈరోజు వాళ్ళు ఫీల్ అవుతున్న ఆ సెలబ్రిటీ స్టేటస్, ఆ సోషల్ మీడియా చూసుకునో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చూసుకునో వీళ్ళు రెచ్చిపోతున్న విధానం ఏదైతే ఉందో అసలు సొసైటీని ఎటువైపు తీసుకెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రోజున. ఈ సోషల్ మీడియా అనేది చాలా విషయాల్లో మంచి చేస్తూ ఉంటుంది. అందుకని సోషల్ మీడియాని మనం నెగిటివ్గా, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా నెగిటివ్గా దాన్ని మనం తీసుకోలేము. ఎందుకంటే మనం ఒక పునర్వికాంశం చూసాం. ఆ పాపకి ఎస్ఎంఏ అనే డిసీజ్ వస్తే ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక 10 కోట్లు ఓన్లీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చినాయి. ఎలా వచ్చినాయి? సోషల్ మీడియా ద్వారానే. ఆ సోషల్ మీడియా ద్వారానే లోకేష్కి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి తర్వాత 6 కోట్లు ఆయన సొంతగా పెట్టించి జొలెజ్మా అనే ఇంజెక్షన్ని ఆ పాపకు చేయించడం జరిగింది రెయిన్బో హాస్పిటల్లో, తన సమక్షంలోనే. అంటే ఆ పునర్వికాల అంటే ఒక పాపకు పునర్జన్మ సాధ్యమైంది అంటే అది సోషల్ మీడియా ద్వారానే. ఎక్కడో మారుమూల పల్లెల్లో జరిగే అకృత్యాలు కూడా ఈరోజు దాష్టికాలు, అకృత్యాలు బయటకు వస్తున్నాయంటే సోషల్ మీడియానే. అట్లానే వన్ సైడెడ్గా మనం సోషల్ మీడియాని సమర్థించలేం. ఇలా ఈ సోషల్ మీడియాని ఈరోజు ముక్కు మొహం లేని వాళ్ళందరినీ కూడా సెలబ్రిటీని చేస్తూ ఉంది. ఆ సెలబ్రిటీ స్టేటస్ అడ్డం పెట్టుకుని వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. సెలబ్రిటీ అంటే ఒక క్రైటీరియా ఏంటి? సెలబ్రిటీ అని పిలిస్తే వీళ్ళకి మోసం చేయడానికో, లేకపోతే ఇంకొకరిని వెధవలు చేయడానికో, ఇంకొకరిని రోడ్డును పడేయడానికో వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇచ్చినట్లేనా ఇది సెలబ్రిటీ అని చెప్పుకునే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో. నేను టైటిల్లో పెట్టినట్టు మనం చూసాం. మంగ్లీ ఆమె చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చి, ఒక బంజారా బిడ్డ ఆవిడ, ఒక సాధారణ సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి అలా ఒక న్యూస్ ఛానల్లో కార్యక్రమాలు చేసుకుంటూ అలా అక్కడి నుంచి ఈ రోజున ఒక మంచి సింగర్ అయింది. సో ఆవిడ నిజంగానే ఒక ప్రౌడ్ మూమెంట్ కదా ఆవిడకి ఆ స్థాయిలో సింగర్ అవడం అనేది. సరే, వైసీపీ హయాంలో ఆవిడకి భక్తి ఛానల్ తరపున ఆమెకి పూర్తి స్థాయిలో ఆమెను ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. పదవులు ఇచ్చి అదంతా పక్కన పెడదాం. ఆమె మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకే ప్రమోట్ చేస్తుంది, టీడీపీకి పాటలు పాడనందనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆవిడ దాన్ని ఖండించారు. గతంలో మనం చూస్తే ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ కార్యక్రమంలో శివరాత్రి రోజున పాటలు కూడా పాడారు చాలాసార్లు. అయితే ఆమె మీద బర్త్డే సందర్భంలో అక్కడ గాంజా దొరికిందనో, డ్రగ్స్ దొరికినాయి అనే ఆరోపణలతోని ఆ తర్వాత ఈషా ఫౌండేషన్ ఆమెను పక్కన పెట్టింది. అయితే ఇటీవలే ధృవ సర్జా సినిమాకి సంబంధించి ఒక పాట హిందీ వర్షన్లో పాడినందుకు కూడా ఆ పాటని యూట్యూబ్ కూడా తొలగించే ప్రయత్నం చేసింది డబుల్ మీనింగ్ ఇదితో. అలా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలు అయితే ఆవిడ వస్తానే ఉంది. కానీ అన్ని కాంట్రవర్సీలు తన చుట్టూ వస్తున్నప్పుడైనా ఆవిడ ఒకసారి వెనుక ముందు చూసుకోవాల్సిన సందర్భం ఉండాల్సిందే. కానీ ఈ రోజున చూస్తే తన చుట్టూ ఉండేవాళ్ళే తన పేరు చెప్పుకొని, ఇప్పటికొచ్చిన అలిగేషన్ ఏంటి, తన పేరు చెప్పుకొని ఆ బంజారా బిడ్డలందరినీ కూడా పూర్తి స్థాయిలో దాదాపు ఒక 150-200 మందిని మోసం చేశారు. వాళ్ళకి ఆశ చూపించి మైక్రో ఫైనాన్స్ రూపంలో దాదాపు నెల రోజులుగా ఇదే అంశం అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో రచ్చ నడుస్తూ ఉంది. ఇప్పటికీ ఆవిడ కొంతమంది మీద కంప్లైంట్ చేయడానికి మీడియా ముందుకు వచ్చారు. ఎవరితో నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఈరోజు ఆవిడతో విజువల్స్ కానీ, డబ్బులు లెక్కబెడుతున్న ఫొటోస్ కానీ ఇవన్నీ బయటకు వస్తుంటే ఒక్కసారి ఆవిడ బయటకు వచ్చి నాకేం సంబంధం లేదు, ఏమనుంటే నేను మీకోసం అండగా నిలబడతానని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆమె అండగా నిలబడిన పరిస్థితి లేదు. ఇంత జరుగుతూ ఉంటే ఆవిడ కానీ, ఆవిడ తమ్ముడు కానీ, మధు అని చెప్పబడే ఆవిడ క్లోజ్ అసోసియేట్ కానీ ఎవరు కూడా ఇంతవరకు మీడియా ముందుకు రాని పరిస్థితి అయితే ఉంది. మీడియాని ఫేస్ చేయలేకపోతా ఉన్నారు. ఆ బాధితులు కొంతమందికి అనారోగ్యాలు బాగాలేక రోగాలు వచ్చి అల్లాడుతూ ఉంటే ఇంకొంతమంది హాస్పిటల్ పాలయ్యారు, ఇంకొంతమంది చనిపోయారు కూడా. సో ఇంత జరుగుతున్నా ఆవిడ బయటికి రావట్లేదు. మాటకు ముందు ఏమంటా ఉంది ఆవిడ మీడియా ముందుకు వచ్చి, నేను సెలబ్రిటీని అని మాట్లాడుతున్నాను. ఇది తగ్గించుకుంటే మంచిది. సెలబ్రిటీకి ఇంకా మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అది ఇంకొక ఇష్యూ చూద్దాం మనం. అసలు ఆ మంగ్లీ ఇష్యూ ఎటు తిరిగి ఎటెళ్తుందో కూడా మనం చూడలేకపోతా ఉన్నాం. ఆ బాధితులు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరితో ఒక్కో స్టోరీ. వాళ్ళు ఈ మైక్రో ఫైనాన్స్ దెబ్బకు వాళ్ళు పెట్టిన ఆశకు లొంగిపోతే వాళ్ళు ఇంకొంతమంది అలా ఒక చైన్ లాగా మొత్తం దాదాపు దీంట్లో 500 మంది దాకా ఇరుక్కున్నారు. ఎవరు వాళ్ళని ఆదుకోవాలి? వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డును పడతా ఉన్నాయి, వాళ్ళ పిల్లలు రోడ్డును పడతా ఉన్నారు, వాళ్ళ చదువులు రోడ్డును పడతా ఉన్నాయి, జాబ్ చేయలేక వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళు నిలదీస్తూ ఉంటే ఏం చెప్పాలి వాళ్ళ సమాధానం? ఆ పరువు తక్కువగా ఫీల్ అయ్యే కొంతమంది చనిపోతా ఉన్నారు. ఆవిడ మాత్రం ఎక్కడుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ఇంతవరకు కనీసం
కనీసం ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి ఇది పరిస్థితి, నేను బాధితులకు అండగా ఉంటానని చెప్పే ప్రయత్నం ఆవిడ వైపు నుంచి లేదు. అంటే ఈవిడ సెలబ్రిటీ అయితే ఈవిడికి ఎండార్స్ ఇచ్చినట్టయినా సొసైటీ, నువ్వు ఏదైనా మోసం చేయొచ్చు, ఎవరినైనా రోడ్డును పడేయచ్చు అని. కనీసం ఆవిడకి తన జాతి బిడ్డలే కదా, వాళ్ళ మీద కన్సర్న్ ఉండాలి అన్న కన్సర్న్ కూడా లేదు ఆవిడకి. ఈ రోజు చూసాం ఇంకో సెలబ్రిటీ అశూర్ రెడ్డి, యాక్చువల్గా అశ్విని రెడ్డి అనుకుంటాను ఆవిడ పేరు. ఆవిడ ఇట్లాగే ఈ బిగ్ బాస్ ద్వారానో లేకపోతే ఇట్లా సోషల్ మీడియా ద్వారానో జూనియర్ సమంత అని పిలిపించుకుంటూ ఉంటుంది. రీసెంట్గా కొన్ని వెబ్ సిరీస్లో కూడా చూసారు ఆవిడ్ని. సో అలాంటి అశూర్ రెడ్డి మీద ఈరోజు ధర్మేంద్ర అనే ఒక ఎన్ఆర్ఐ వాళ్ళ ఫ్యామిలీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని చాలా దారుణంగా ఆవిడ మోసం చేసింది, పెళ్లి చేసుకుంటానని చెప్పి మా దగ్గర కిలోలు బంగారం, ఇంత స్థాయిలో డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది, మమ్మల్ని మోసం చేసింది అని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్లో కేసు ఫైల్ చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ ఫైల్ అయింది వాళ్ళ మీద, అటు అశూర్ రెడ్డి మీద అండ్ దెన్ ఇటు వాళ్ళ తండ్రి మీద కూడా. ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేస్తానంటే ప్రెస్ మీట్ తర్వాత పెట్టుకుందరు, కానీ ముందు మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి పోలీసులు పిలిచిన పరిస్థితి అయితే ఉంది. ఆవిడ మాటకు ముందు మనం చూసాం గతంలో వర్మకు సంబంధించి ఒక వీడియో చేసింది, ఒక వీడియో వచ్చింది బయటికి. మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి వీడియోస్ బయటికి రిలీజ్ చేయరు, అసలు అలాంటి పనికిమాలిన పనులు చేయరు ఆన్ రికార్డ్ ఎవరు కూడా. వీళ్ళు మళ్ళీ సెలబ్రిటీలు. నిన్న మొన్న చూసాం విష్ణుప్రియ, ఈ ఫ్రెండ్స్ యాప్లు, ఈ యాప్లన్నీ, ఈ దిక్కుమాలిన యాప్లన్నీ వచ్చిన తర్వాత వాళ్ళంతా ఏం చేస్తున్నారు, తమ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, తమ వీడియోస్, పర్సనల్ వీడియోస్ చూడాలి అంటే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పెడుతూ ఉన్నారు. ఫోన్లో ఈరోజు చిన్నపిల్లల దగ్గర కూడా, ఇంటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటా ఉంది చేతిలో. వాడు ఏం చూడాలి మీరు ఇట్లా చేస్తూ ఉంటే వాడు ఫోన్లో? మీరు సోషల్ మీడియాని ఎడు తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళు. ఒక విష్ణుప్రియ కావచ్చు, ఒక మంగళి కావచ్చు, అదేవిధంగా ఒక ఈవిడ కావచ్చు. డిఫరెంట్ ఎరీనాసే ఈ మూడు. నేను చెప్తున్న ముగ్గురిది 3 లైనప్స్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారని కదా అసలు పరిస్థితి. మీరు సెలబ్రిటీ అయితే ఒకరో మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఇదేమి ఇన్ఫ్లుయెన్స్ చేయటం అంటే? సెలబ్రిటీలు మీరు అంటే మీరు మోసం చేయడానికి మీకు ఎండార్స్మెంట్ ఇచ్చినట్టేనా? మీకు ఎవరు ఇచ్చారు? మీకు ఏమైనా క్రెడిట్ స్కోర్ ఇచ్చారా? మీకు ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చారా? మీరు సెలబ్రిటీలు అయితే ఎవరినైనా మోసం చేయొచ్చు అని చెప్పేసి. ఒక కేసు ఇలా వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ స్థాయిలో పోలీసులు కూడా వాళ్ళని పిలుస్తారు, కూర్చోబెడతారు? డ్రగ్స్ కేసు ఏ స్థాయిలో నడిచింది బీఆర్ఎస్ హయాంలో? ఒక్కరినైనా అరెస్ట్ చేశారా డ్రగ్స్ కేసులో? ఈరోజు ఈగలని ఒక పెద్ద టీం ఏర్పడింది. రేవంత్ రెడ్డి అంత సీరియస్గా ఫోకస్ పెట్టారు దాని మీద. ఈ చోట 10 రోజులకోసారి ఎక్కడో చోట హైదరాబాద్ పబ్బుల్లోనో లేకపోతే ఫామ్ హౌస్లోనో సిటీ అవుట్స్కట్స్లోనో ఎక్కడో చోట డ్రగ్స్ గాంజా భారీ స్థాయిలో పట్టుబడతానే ఉంది. మరి ఈగల్ టీము, మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? మరి ఇట్లాంటి కేసులు తెర మీదకి వచ్చినప్పుడు స్ట్రింజెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు బాధితులు కదా ఇక్కడ మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసాం, సరే అశూర్ రెడ్డి అంటే సింగిల్ వ్యక్తిగా ఆయన వచ్చి కంప్లైంట్ చేశాడు. కానీ మంగ్లీ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి దాదాపు 500 మంది బాధితులు ఉన్నారు కదా, వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వానికి ఎందుకు చలనం లేదు? అంతే సీరియస్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి చోట ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడుతుంది, ఇంకెవరైనా ఈ దారిలో వెళ్లకుండా ఉంటారు. అందుకే వీళ్ళకి సెలబ్రిటీలు అన్నంత మాత్రాన, వీళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ అంత మాత్రాన మీరు ఎవరినైనా మోసం చేయండి, అందరినీ రోడ్డును పడేయండి అని వీళ్ళకి లైసెన్స్ అయితే ఇచ్చినట్టు కాదు. అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే జనమే తిరగబడే రోజు వస్తుంది.